చాలా విషయాల్లో సందర్భాన్ని బట్టి బయటకొస్తున్నారు, మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ కీలక విషయాల్లో జగన్ నిర్ణయం కోసం అయితే చాలామంది ఎదురు చూస్తున్నారు. 2 విషయాలు ఇందులో ప్రధానంగా. ఇప్పుడు తాజాగా మొన్నటి వరకు వినిపించింది జగన్ జనంలోకి వస్తారా లేదా, జనంలో తిరుగుతారా లేదా, ప్రజాయాత్ర ఎప్పుడు చేపడతారు, పాదయాత్ర షెడ్యూల్ ఎప్పుడు విడుదల చేస్తారని. ఇప్పుడు తాజాగా మరొకటి రాజధానికి సంబంధించి అమరావతి విషయంలో జగన్ స్టాండ్ ఏంటి అనేది నేరుగా ఆయన నోటి నుంచి వినిపిస్తారా లేదా అనేది. ఒక పక్క 3 రాజధానుల అంశం ఇక పక్కన పెట్టేసామని చెప్తారా, అమరావతి రాజధానినే మేము కూడా అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తూ అభివృద్ధి వికేంద్రీకరణ అనే నినాదంతో ముందుకెళ్తాం, మిగిలిన ప్రాంతాలని రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తాం, అది ఏ రకంగా అనే నిర్ణయం ఇప్పుడే చెప్తారా, ఎన్నికలకు ముందు చెప్తారా అనేది. కాకపోతే అమరావతి ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాల చాలా వరకు వైసీపీ నాయకులకు కానీ రైతులకు కానీ అందరికీ కూడా ఒక క్లారిటీ రావాలి అంటే ఇప్పుడే చెప్పాలి. ఎప్పుడో నేను తర్వాత ఎప్పుడో చెప్తాను, ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది కదా అనుకుంటే ఈ లోపల వాళ్ళని అయోమయంలో ఉంచి ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. ఒక క్లారిటీ ఇచ్చేస్తే అటు రియల్ ఎస్టేట్ వ్యాపారులు హ్యాపీగా చేసుకుంటారు. ఎందుకంటే రైతులు కూడా చాలామంది భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు, ముందుకు రావట్లేదు. అంటే రేపొద్దున్న అధికారం మారితే ఏంటి పరిస్థితి అనేది. ఒకవేళ నేను వచ్చినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, అమరావతి లాగే కొనసాగుతుందనే క్లారిటీ కనుక ఆయన ఆ నిర్ణయం ఏంటనేది ప్రకటించేస్తే చాలా వరకు స్తంభించిపోయిన రియల్ వ్యాపారం మళ్ళీ ముందుకు వెళ్తోంది. ఇది దీనికోసం అయితే ఎదురు చూస్తున్నారు. జగన్ నిర్ణయం కోసం ఇప్పుడు ఈ 2 ప్రాంతాలు, ఈ 2 జిల్లాల ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.